రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా లావణ్య డ్రగ్స్ వీడియో బయటకు రావడంతో దీనిపై క్లారిటీ ఇస్తూ లావణ్య వీడియో రిలీజ్ చేశారు. అదే టైంలో మస్తాన్ సాయి కూడా మరో వీడియో బయటకు తీసుకొచ్చారు. అయితే రాజ్ తరుణ్ తో ఉంటున్న ఫోటోలను రిలీజ్ చేశారు. దీంతో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంకెంతమంది ఇందులో ఉన్నారనే దానిపై చర్చ నడుస్తోంది. అప్పుడు నీకు 15 minutes కి ఇస్తా. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారానికి సంబంధించి కొనసాగుతున్న ట్విస్ట్ల గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చి మళ్ళీ అనేక వివాదాలకు దారితీస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎంతో పీస్ఫుల్ గా ఉండి ప్రశాంతంగా జీవితం గడుపుతున్నటువంటి లావణ్య వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంట్లో లావణ్య చేతిలో డ్రగ్స్ ప్యాకెట్స్ పట్టుకొని తను డ్రగ్స్ డీలింగ్ చేస్తూ ఉందంటూ కూడా కొన్ని కొటేషన్స్ పెట్టి ఆ లావణ్యకు చెందినటువంటి వ్యక్తిగత వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ గా చేస్తూ ఉన్నారు. దీనిపైన లావణ్య స్పందించింది. మళ్ళీ తను కౌంటర్ గా ఒక వీడియో రిలీజ్ చేసి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో తను బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి వీడియో ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం నాటి వీడియో. అప్పుడు మస్తాన్ సాయితో దగ్గరి సంబంధం ఉన్నప్పుడు, అతనితో క్లోజ్ గా ఉన్నప్పుడు తనతో మాట్లాడినటువంటి వీడియో తన అనుమతి లేకుండా తను రికార్డ్ చేసుకుని ఆ వీడియోని ఇప్పుడు సందర్భాన్ని చూసి బయట పెట్టి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డ్రగ్స్ తో నాకు సంబంధం లేదు, డ్రగ్స్ అలవాటు నాకు లేదు. నేను గతంలో అరెస్ట్ అయినటువంటి మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసుకు సంబంధించి దాంట్లో నన్ను డ్రగ్ పెడ్లర్ ని పెట్టారే తప్ప డ్రగ్ కన్జ్యూమర్ కిందకి పెట్టలేదు, నాకు డ్రగ్స్ అలవాటు లేదు అంటూ కూడా లావణ్య ఒక క్లారిటీ ఇచ్చింది. డ్రగ్స్ అలవాటు ఉంది అనే ఉదాహరణ కోసమే, సొసైటీని నమ్మించడం కోసం ఆ వీడియోని కొంతమంది వ్యక్తులు రిలీజ్ చేయగా ఇమ్మీడియట్ గా లావణ్య దానికి రియాక్ట్ అయ్యి నేను డ్రగ్స్ కు బానిసగాను, డ్రగ్స్ నాకు అలవాటు లేదు, ఆ చేతిలో ఉన్నటువంటి డ్రగ్స్ ప్యాకెట్ కూడా దాంట్లో ప్రమాదకరమైనటువంటి వస్తువులు లేవు, అవి మత్తు పదార్థాలు కాదు, అది ఓన్లీ ఎంటీ కవర్ మాత్రమే అని చెప్పి మాత్రం లావణ్య అంటా ఉంది. ఈ తర్వాత మళ్ళీ మస్తాన్ సాయి, కిరణ్ అనే ఒక వ్యక్తి మాట్లాడుకున్నటువంటి సంభాషణ, ఆ సంభాషణలో లావణ్యను ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, తనపైన కుట్ర జరుగుతూ ఉందంటూ కూడా ఆ వీడియో కూడా మళ్ళీ ఇమీడియట్ గా అప్లోడ్ అవ్వడం జరిగింది. ముందుగా లావణ్యకు చెందినటువంటి ఒక డ్రగ్స్ ప్యాకెట్ వీడియో అప్లోడ్ కాగా రెండో స్టేజ్ లో కిరణ్ మస్తాన్ సాయి మాట్లాడుకున్నటువంటి ఒక వీడియోలో లావణ్యపై కుట్ర బందుతున్నటువంటి వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇదే రోజు ఇంతకు ముందే రాజ్ తరుణ్ టాలీవుడ్ కి చెందినటువంటి ఒక హీరోయిన్ తో కలిసి ఉన్నటువంటి పర్సనల్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఎపిసోడ్ అయిపోయింది, ప్రజలందరూ ఈ ఎపిసోడ్ ని మర్చిపోయారు. ఇంకా లావణ్య బాధితురాలుగా భావించారు, అనేక ఫిర్యాదులు అందించింది. అటు రాజ్ తరుణ్ పైన ఫిర్యాదు అందజేసింది, ఇటు మస్తాన్ సాయి పైన ఫిర్యాదు అందజేసింది. తన వెంట చాలా మంది శక్తులు నా మీద పడి నన్ను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు, ఒక ఆడపిల్లని ఇన్ని రకాలుగా నా వెంటబడి నాకు ప్రాణహాని కలిగించే విధంగా వ్యవహరించారంటూ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న అప్పటికీ కూడా మళ్ళీ లావణ్యనే టార్గెట్ గా చేసి ఈ ఫోటోలు, వీడియోలు, ఆడియోలు అన్ని కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి ఫోటోలను చూస్తూ ఉంటుంటే రాజ్ తరుణ్ గతంలో నార్సింగిలో నివాసం ఉన్నటువంటి విల్లా పక్కనే ఈ హీరోయిన్ కూడా రాజ్ తరుణ్ కోసమే ఆ విల్లా తీసుకుంది. లావణ్య ఇంట్లో ఉండగానే, తల్లిదండ్రులు ఇంట్లో ఉండగానే ఆ హీరోయిన్ నిత్యం రాజ్ తరుణ్ ఇంట్లోకి వచ్చేది. రాజ్ తరుణ్ రాత్రి వేళలో తిరిగి ఆ హీరోయిన్ ఇంట్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ కాస్త బయటకు వచ్చింది. ఫోటోలు లీక్ అయ్యాయి, ఆ సమాచారం బయటకు వచ్చింది. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందన్న ఆ వీడియో బయటకు వచ్చింది. మళ్ళీ కిరణ్ మస్తాన్ సాయి మాట్లాడుకుంటున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. ఇదంతా కూడా ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఇవన్నీ కొత్తగా వెలుగులోకి వచ్చాయి. ఎవరు రిలీజ్ చేస్తా ఉన్నారు, ఎందుకు రిలీజ్ చేస్తా ఉన్నారు, మళ్ళీ లావణ్యను ఎందుకు టార్గెట్ చేశారు, ఇప్పుడు రాజ్ తరుణ్ ఆ సినిమా చెందినటువంటి హీరోయిన్ ఫోటోలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది, వాళ్ళిద్దరికి అంతర్గతంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళిద్దరూ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. కానీ ఈరోజు రాజ్ తరుణ్ ఆ సినిమా హీరోయిన్ ఫోటోలు బయట పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే దానిపై కూడా చర్చ సాగుతా ఉంది. మళ్ళీ తెరపైకి ఎపిసోడ్ వచ్చింది. మళ్ళీ ఎపిసోడ్ లో ఒక కొత్త హీరోయిన్ ని లాగారు. ఈ కొత్త హీరోయిన్ ని డ్రగ్స్ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. అందుకే ముందుగా లావణ్య డ్రగ్స్ ఉపయోగించినటువంటి ఒక కవర్, పాలిథిన్ కవర్
యూజ్ చేసినటువంటి ఆ వీడియోని బయటపెట్టి ఇమీడియట్ గా ఈ హీరోతో ఉన్నటువంటి ఫోటోలు బయటపెట్టి ఈ రిలేటెడ్ గా కలిపి ఆ హీరోయిన్ ని సైతం డ్రగ్స్ కేసులోకి రాగేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనిపైన స్పందించి ఆల్రెడీ లావణ్య దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. లావణ్య మళ్ళీ ఈ అంశంపై మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇవన్నీ కుట్రపూరితంగా కావాలని తన పైన కక్ష పెంచుకొని మస్తాన్ సాయి పైన పెట్టినటువంటి కేసు తనను రిమాండ్కు పంపించారు అని ఒక కక్ష పెట్టుకొని నన్ను ఏదో రకంగా దెబ్బ కొట్టి సొసైటీలో ఉండకూడదు, నన్ను చంపేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అంటూ కూడా తనే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రైట్. అంటే ఏంటి ఇప్పుడు అవన్నీ పాత వీడియోలు అని డ్రగ్స్ కి సంబంధించి లావణ్య వాదిస్తోంది. మరి ఆ వీడియోలకు సంబంధించి తను ఏం చెప్తోంది? తను ఈ వీడియోలు రిలీజ్ అయినటువంటి వెంటనే ఒక వీడియో తను కౌంటర్ గా రిలీజ్ చేసింది. ఏదైతే బ్లూ కలర్ లో తన చేతిలో ఒక ప్యాకెట్ పట్టుకొని అవి డ్రగ్స్ అంటూ జరుగుతున్నటువంటి ప్రచారం పైన అది ఎంటీ ప్యాకెట్ మాత్రమే, దాంట్లో డ్రగ్స్ లేవు. ఇది మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత నేను మస్తాన్ సాయితో క్లోజ్గా ఉన్నప్పుడు అప్పుడు నా అనుమతి లేకుండా మస్తాన్ సాయి ఆ వీడియో రికార్డ్ చేసి అది డ్రగ్స్ ప్యాకెట్ అన్నట్టుగా క్రియేట్ చేసి ఎప్పుడో జరిగిపోయినటువంటి ఎపిసోడ్ ని మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసి తనను ఇంకా ఇబ్బంది పెట్టి ఆ డ్రగ్స్ కూపీలోకి లాగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ సభ్య సమాజం. మస్తాన్ సాయి బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాచా చేస్తున్నటువంటి స్కిట్ అంటూ మాత్రం తను దీనిపై క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తూ ఉంది. ఇమీడియట్ గా కొన్ని నిమిషాల తర్వాతే టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరోయిన్ ఎల్లో కలర్ డ్రెస్ లో రాజ్ తరుణ్ తో కలిసి ఒక సోఫాపై ఇద్దరు దగ్గర ఆనుకొని ఉన్నటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి ఫోటోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ తో గతంలో క్లోజ్ గా ఉన్నాడు అంటూ ఒక ప్రచారం సాగింది, కానీ ఇప్పటి వరకు ఆధారాలు బయటికి రాలేదు. కానీ ఈ క్షణంలోనే ఆధారాలు బయటికి రావడం చూస్తూ ఉంటుంటే ఆ హీరోయిన్ తో కూడా రాజ్ తరుణ్కి ఏదైనా ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో మాల్వి మల్హోత్రా, ఆ తర్వాత హరియానా గ్లోరీ, ఇప్పుడు టాలీవుడ్ లో చెందినటువంటి మరో కొత్త హీరోయిన్, గతంలో అల్లు అర్జున్ తో కలిపి చాలా సినిమాల్లో నటించినటువంటి హీరోయిన్, ఆ హీరోయిన్ తో కలిసి రాజ్ తరుణ్ చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఆ ఫోటోలు సైతం ఇప్పుడు స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ఆ ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపైన లావణ్య స్పందించడానికి తను సిద్ధంగా ఉంది. దీనిపైన తను వివరణ ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ టైంలో తన డ్రగ్స్ వీడియోలు ఎందుకు బయటకు రిలీజ్ చేశారు, మళ్ళీ పదే తనని టార్గెట్ గా చేసి ఎందుకు బయట పెట్టారు, దీంట్లో ఎవరిని ఆడిస్తా ఉన్నారు, ఎవరు ఈ నాటకంలో బలైపోతా ఉన్నారంటూ కూడా ఇవన్నీ క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన లీగల్ గా లావణ్య ప్రొసీడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రైట్. ఇక రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ట్విస్టులు అయితే కొనసాగుతున్నాయి. తాజాగా లావణ్య డ్రగ్స్ వీడియో ఒకటి బయటకు రావడంతో దీనిపై క్లారిటీ ఇస్తూ లావణ్య వీడియో అయితే రిలీజ్ చేశారు. అయితే అదే టైంలో మస్తాన్ సాయి కూడా మరో వీడియో బయటకు తీసుకొచ్చారు. అయితే రాజ్ తరుణ్ తో ఉంటున్న ఫోటోలను రిలీజ్ చేశారు. దీంతో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంకెంతమంది ఇందులో ఉన్నారనే దానిపై రచ్చ నడుస్తోంది కదా. దాంతో మాట్లాడకపోతే చెప్పరు ఎవరు, దాంతో మాట్లాడితే చెప్పేస్తారు. అది లాగేసింది దాని పవర్ ని. దాంతో మాట్లాడకుండానే దాన్ని యాంటీగా దాన్ని ఏమైనా ఫైట్ చేయాలి మనం ఎప్పుడన్నా. నేనైతే పని చేయి, మీ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ గెలిపినవి పట్టుకుని మీ సుపీరియర్ దగ్గరికి వెళ్ళిపోతానని అంటారని తెలిసిందంటే నాకు. అదే ఇచ్చింది, అదే ఆ థర్డ్ పర్సన్ కి ఇచ్చింది. ఆ టైంలో అది ఇచ్చిందో లేకపోతే ఏం జరిగిందో తెలీదు, నాకు వేరే సోర్స్ వల్ల తెలిసింది, లేదా ఇదే డ్రగ్ ఫుల్ కి కొడిసినప్పుడు చెప్పిస్తుందండి, దాన్ని ఏదైనా హోల్డ్ చేయాలని అనుకుంటున్నాం, మరి మీకు చెప్పాలి కదా, నాది కూడా డేటా తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది సార్ అని అడుగు అంతే. ఓకే, అలా అడిగి ఇప్పుడు ఈ ప్లాన్ అమలు చేయి. ఫేక్ రైడా అని ఇప్పుడు ఆడు ఏమంటాడో చూడు. సహకరించాలి బ్రో, వాడు సహకరించాల్సింది తప్పదు. ఆప్షన్ సహకరించాలి. దాంతో పాటు మన రీసెంట్ కూడా పెట్లింగ్ కూడా జైలు ఉంది కదా, మోసా దానికి సంబంధించి మన దగ్గర ఎవిడెన్స్ అక్కర్లే. ఇదే చెప్తా అబద్ధాలు సొల్లు మనం చెప్పలేము, కానీ దానికి ఏం చెప్తాడికి నువ్వు ఎక్కడెక్కడికో తీసుకెళ్లి కాలుస్తావు కదా కాన్ఫిడెన్షియల్ ప్లేస్ లో, అది కూడా వాళ్ళకి చెప్పిస్తున్నావు. అవతల తోడు కోసం తెలిసిపోయింది, అది రికార్డ్ ఉంది కదా మన దగ్గర, చాటింగ్ ఉంది కదా. దాంతో పాటు నువ్వు భారీగా తెప్పించుకో, నేను డైవర్ట్ చేస్తా, పోలీసులు రూట్ నేను ఇప్పిస్తాను అన్నారట కదా, అది కూడా వాళ్ళ దగ్గర ఉన్నది.
చూసుకోండి సార్, ఇది ఎక్కడో మిమ్మల్ని అందరితో కలిపి చేసేస్తారేమో మరి. దాన్ని నాకు వేరే సోర్స్ వాళ్ళు తెలిసిందండి. అమ్మ వాళ్ళు చెప్తాలేండి తర్వాత ఏం చేద్దాం ముందు చెప్పండి సార్. కంగారు వచ్చి ఫోన్ చేశాను సార్, మీకు యాజ్ ఏ వెల్వేషర్ కింద చెప్తాను. ఓకే, ఆ కనెక్ట్ చేసుకుంటాడు. దీన్ని చంపేయడం చూస్తుంది తప్ప అది ఆ నిజం బయట రానివాడు. అది వచ్చిందనుకో ఇటు ఉద్యోగం సస్పెండ్ కదా డీబార్ చేసేస్తారండి. అబ్బో, అప్పుడు కాన్ఫిడెన్షియల్ బ్రో. అది మాట్లాడావా లేదా, ఎంక్వైరీలో కూడా కూర్చోబెట్టి నువ్వు మాట్లాడావా లేదా, అంటే నువ్వు ఈ ట్రాప్ వేయడానికి డిన్నర్ రమ్మని చీరలు ఇవ్వడాలు, మా చోటుకి రమ్మండాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ఏదో పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కాదుగా బ్రో. కాల్లో వాడిని ఎలా తిట్టిందో తెలుసా? నాకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను తెచ్చిన 4లోనే నాకు 2 ఇవ్వచ్చుగా, 2 ఏదో పెట్టి అని చెప్పాను ఇది బ్రో. మరి ఇంకా ఎన్ని చాలు కదా. కాకపోతే అవన్నీ నేను ల్యాప్టాప్ లో కూర్చొని రికార్డ్ చేసినాయి కాబట్టి ఆడియో రికార్డింగ్స్ అవి. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా లావణ్య డ్రగ్స్ వీడియో బయటకు రావడంతో దీనిపై క్లారిటీ ఇస్తూ లావణ్య వీడియో రిలీజ్ చేశారు. అదే టైంలో మస్తాన్ సాయి కూడా మరో వీడియో బయటకు తీసుకొచ్చాడు. అయితే రాజ్ తరుణ్ తో ఉంటున్న ఫోటోలను రిలీజ్ చేశాడు. దీంతో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంకెంతమంది ఇందులో ఉన్నారనే దానిపై రచ్చ నడుస్తోంది. ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి ఫోన్ లైన్ లో లావణ్య సిద్ధంగా ఉన్నారు. లావణ్య, హలో అండి. హలో అండి. లావణ్య గారు, ఏంటి అసలు ఇప్పటివరకు మీరు పలు వివాదాలు చిక్కుకున్నారు, చాలా సార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్లారు, కంప్లైంట్ ఇచ్చారు, అంతా సద్దు మణిగింది అనుకున్న టైంలో మళ్ళీ ఏంటి మీ అంశం తెరపైకి వచ్చింది? లేదండి, అవన్నీ ఓల్డ్ వీడియోస్ అండి. ఏదైతే హార్డ్ డిస్క్ గురించి నేను లాస్ట్ టైం మస్తాన్ సాయి పైన కంప్లైంట్ పెట్టడం జరిగిందో అదే హార్డ్ డిస్క్ లో వీడియోస్ ఇప్పుడు మళ్ళీ ఆడియోస్ కలిపి 2 ఎడిట్లు చేసి మరి రిలీజ్ చేస్తున్నారు. మీరు క్లియర్ గా చూసినట్టయితే ఆ ప్యాకెట్ ఏదైతే పట్టుకుంటామో అది ఎంటీ ప్యాకెట్ ఉంటుందండి. నేను మస్తాన్ సాయి మా గొడవలు కావచ్చు, మేము మాట్లాడుకునేవి కావచ్చు, ఒకరి నుంచి ఒకరు నిజాలు రాబట్టుకోవడానికి 100 మాట్లాడుకున్నామండి. అవే నిజాలుగా చూపెట్టేసి ఇప్పుడు నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని, లేకపోతే నన్ను వాటిని ఇప్పుడు ఎవిడెన్సెస్ గా చూపించిన నన్ను నార్కోటిక్స్ కేసులో ఇరికించాలని వాళ్ళ కుట్రలండి. కేవలం కుట్రపూర్వకంగా మాత్రమే జరుగుతున్న ప్లాన్స్ ఇవన్నీ. ఎవరు ఇప్పుడు మీ వీడియోస్ బయటకు తీసుకొచ్చింది? ఎవరు ఇప్పుడు అక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్న దిండి కుమార్, కిరణ్ దిండి కుమార్ అంటారు. అతనే నా ఇంటి గురించి కూడా ఇల్లు ఖాళీ చేయించి రాజ్ తరుణ్ కప్ప చెప్తే 50 లక్షల డీల్ మాట్లాడుకున్న పర్సన్ అండి దిండి కిరణ్ కుమార్. మస్తాన్ సాయి దగ్గర నుంచి డేటా దిండి కుమార్ కి వెళ్ళి అతను రిలీజ్ చేస్తున్నాడు, కావాలని కుట్రపూర్వకంగా చేస్తున్నారు అండి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవాలి, లేదా నన్ను జైలు కన్నా పంపాలి. నెక్స్ట్ లావణ్య, వినిపిస్తుందండి. ఇన్ని రోజుల పాటు ఎంతో పీస్ఫుల్ గా ఉన్నారు, ఈ కేసుకి చాలా దూరంగా ఉన్నారు. ఎందుకు సడన్ గా మీరు డ్రగ్స్ తీసుకున్నటువంటి ఈ వీడియో ఈ టైంలో ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు కుట్రపూర్వకంగానే చేస్తున్నారండి. అది డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వీడియో కూడా కాదు. మీరు పార్టీ చూసినట్టయితే ఎంటీ ప్యాకెట్ ఉంటుంది. అది మస్తాన్ సాయి అలా అవతల కాల్ లో కూడా మస్తాన్ సాయి ఉంటాడండి. ఆ కాల్ అతను క్రాప్ చేయడం జరిగింది. నేను మీకు ఒరిజినల్ వీడియో కూడా పంపిస్తాను. నాది అతని డేటా, అది అదే హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ఇప్పుడు రిలీజ్ చేసి 1.5 year ago వీడియో కాల్ అండి. అది ఆ ప్యాకెట్ కూడా మీరు చేతిలో చూపిస్తుంది. అది డ్రగ్స్ కోసం వాడే ప్యాకెట్ మాత్రమే, ఇతర ఏ పదార్థాలు దాంట్లో వాడదు అసలు? లేదండి, అది నార్మల్ ఎంటీ ప్యాకెట్ అండి. అది డ్రగ్స్ కోసం వాడే ప్యాకెట్, లేకపోతే డ్రగ్స్ అందులో లేవు. మీరు క్లియర్ గా ఆ కవర్ పిక్చర్ చూడండి. ఎప్పుడు జరిగిన ఎపిసోడ్ ఇదంతా? అదంతా 1 year ప్లస్ జరిగిందండి. 1 year ago అవుతుంది. నాకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, 1 year ago దండి. అండ్ అందులో డ్రగ్స్ లేదు, అది నాకు తెలుసు, మస్తాన్ సాయికి తెలుసు. కేవలం ఇప్పుడు కుట్రపూర్వకంగా అంటే ఇంకా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వకూడదు అని, కేవలం నన్ను కానీ మస్తాన్ సాయి కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని, లేదా నేను ఇప్పుడు మస్తాన్ సాయి మీదకి వెళ్ళడమో, లేదా మస్తాన్ సాయి రిలీజ్ చేయాలని నేను మస్తాన్ సాయితో గొడవ పడ్డాను, ఇదే వాళ్ళకి అందరికి కావాలి. ముందు నుంచి కాకపోతే దీని వెనకాల ఉన్నది కిరణ్ దిండి అనే అతను అండ్ శేఖర్ బాబచ్చా అనే అతను. సరే, ఈ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఓకే, గతంలో మీ పైన పెడ్లర్ కింద పెట్టారు, మీరు జైలుకు వెళ్ళినటువంటి రికార్డు కూడా ఉంది. పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త ఫోటోలు వైరల్ గా అయ్యాయి. రాజ్ తరుణ్ తో పాటు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చాయి. అది కూడా పక్కన ఉంటున్నటువంటి విల్లాలో మీరు కూడా ఉంటున్నారు. అసలు ఏం జరిగేది ఈ విల్లా 2 మధ్యలలో?
తను కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు జరిగినటువంటి అంశం కాదు ఇది. గతంలో ఏదైతే టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి జరిగినప్పుడు ఇష్యూ టైంలో ఆ జైలు జీవితం గడిపి బయటకు వచ్చి ఆ వ్యక్తితోటే నమ్మి ఉండినప్పుడు క్రమంలో ఈ వీడియోలు తన అనుమతి లేకుండా రికార్డ్ చేసుకుని ఆ చేతిలో పట్టుకున్నటువంటి ప్యాకెట్ కూడా దాంట్లో డ్రగ్స్ లేవు, అది కేవలం ఖాళీ ప్యాకెట్ మాత్రమే, నేను మస్తాన్ సాయికి చూపిస్తున్నటువంటి వీడియో మాత్రమే అది. ఇప్పుడు దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, లావణ్య డ్రగ్స్ కి అలవాటు పడింది, ఇంకా డ్రగ్స్ ఊబిలోనే ఉంది. ఇప్పుడు కూడా ఇన్ని అంశాలు, ఇంత వివాదం జరిగినాక కూడా అదే డ్రగ్స్ తో లావణ్య జీవితం గడుపుతా ఉంది అంటూ కూడా చెప్పడం కోసమే ఈ వీడియోని రిలీజ్ చేశారు. దాంట్లో కుట్ర దాగి ఉంది. ఇంకోటి కొత్త పేర్లను కూడా తెరపైకి తీసుకొచ్చింది. కిరణ్ అనే ఒక వ్యక్తి మస్తాన్ సాయితో మాట్లాడుతున్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఆ కిరణ్ అనే వ్యక్తి మస్తాన్ సాయి ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ లో లావణ్యాన్ని అంతమందించాలి, దానికి 50 లక్షలు సుపారీ మాట్లాడుకుంటున్నటువంటి ఆ వీడియోలో కూడా తను గ్రహించి తను క్లియర్ గా చెప్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ ఇంటి పక్కన ఒక ప్రముఖ హీరోయిన్ విల్లాలో రాజ్ తరుణ్ కోసమే వచ్చి ఆ విల్లా కొని ఆ విల్లాలో నివాసం ఉంటుంది. రాత్రి వేళలో రాజ్ తరుణ్ ఆ విల్లాలోకి వెళ్లేవాడు. ఆ విల్లాలో ఉన్నటువంటి ఆ హీరోయిన్ నేను ఇంట్లో ఉండగానే ఆ హీరోయిన్ నా ఇంట్లోకి వచ్చేది అంటూ కూడా కొత్త అలిగేషన్ తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు మాల్వి మల్హోత్రా ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. తర్వాత కొన్ని రోజుల పాటు హరియానా గ్లోరీ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. అంటే రవితేజ ఏంటి ఇప్పుడు తనను మస్తాన్ సాయి టార్గెట్ చేసి మళ్ళీ వీడియోస్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది లావణ్య. అంటే ఏంటి, మళ్ళీ తను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయబోతుందా, ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది? సో లీగల్ గా అయితే ముందుకు వెళ్తానని చెప్తా ఉంది. మస్తాన్ సాయి గతంలో తనను బ్లాక్మెయిల్ చేశాడు, తను శారీరకంగా ఇబ్బంది పెట్టాడు, డ్రగ్స్ పేరుతో నన్ను అనవసరంగా లేని వాటినన్నీ తిప్పాడు. సుమారు నాతో పాటు చాలా మంది అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడు. మస్తాన్ సాయి ట్రాప్ లో పడ్డటువంటి ప్రతి అమ్మాయికి తెలియకుండా ఆ న్యూడ్ సెమీ న్యూడ్ వీడియోలన్నీ కూడా తీసుకొని తను హార్డ్ డిస్క్ ద్వారా సేవ్ చేసుకొని మళ్ళీ అమ్మాయితో కాంటాక్ట్ లో వెళ్లి ఆ అమ్మాయి ఒకవేళ ఒప్పుకోకపోతే తిరిగి ఈ వీడియోలు బయట పెడతానంటూ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని లోపరుచుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా కొన్ని సందర్భాల్లో బయటపెట్టింది. ఏ అమ్మాయితో ఎలా మాట్లాడేవాడు, ఎలా ట్రాప్ చేశాడు, ఎలా ఆ అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకునేవాడు, వాళ్ళ పట్ల ఎలా మిస్బిహేవ్ చేసేవాడు, అందరూ చూస్తుండగానే వాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేసినటువంటి కొన్ని వీడియోలు కూడా బయట రిలీజ్ అయ్యాయి. అది బయట ప్రపంచానికి అందరు కూడా తెలిసినటువంటి అంశమే. తనపై కేసు పెట్టి తనను జైల్లో పెట్టింది అనే ఒక కక్షతోటే ఇప్పుడు మస్తాన్ సాయి బయటకు వచ్చి తిరిగి నన్ను బండారాన్ని బయట పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎంటీ కవర్ తో ఉన్నటువంటి ఆ వీడియోని బయటపెట్టి లావణ్య డ్రగ్స్ తో దొరికింది, లావణ్య డ్రగ్స్ కేసులో ఉంది, లావణ్య ఇంకా డ్రగ్స్ మత్తులోనే ఉంది, ఇప్పుడు కూడా సింగిల్ గానే ఆ డ్రగ్స్ తోనే తన జీవితాన్ని గడుపుతుంది అంటూ కూడా తన పైన ఒక నిందేసే విధంగా ఆ వీడియోని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన తను కూడా స్పందించింది. తను ఇప్పుడు జరిగినటువంటి విషయం కాదు, అందరం కలిసి సమన్వయంగా ఉన్నప్పుడు మంచి వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో అప్పుడు మాట్లాడుకోవడం తోటి సడన్ గా ఈ వీడియోని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు నా పైన నింద మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ మాత్రం తను క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే ఈ డ్రగ్స్, రాజ్ తరుణ్, లావణ్య, కిరణ్, మస్తాన్ సాయి ఇవన్నీ పక్కన పెడితే తెరపైకి కొత్త హీరోయిన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ కి లింక్ కలిపి మళ్ళీ రాజ్ తరుణ్ ని రోడ్డు పాలు చేసేటువంటి ప్రయత్నాలు ఇంకెవరైనా జరుపుతా ఉన్నారా? ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజ్ తరుణ్ ఇతర హీరోయిన్లతోటి సినిమా షూటింగ్ల సందర్భంగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు బయట పెడితే ఇది ఏకంగా రాజ్ తరుణ్ ఇంట్లో ఉన్నటువంటి సోఫాల పైన రాజ్ తరుణ్ కి దగ్గరగా ఆనుకొని ఆ అమ్మాయి పడుకున్నటువంటి ఒక ఫోటోలు బయట పెట్టారు. ఇది అసభ్యకరంగా లేనప్పటికీ ఇంత క్లోజ్ గా ఒక హీరోయిన్ ఉండడం, ఇప్పుడు ఈ డ్రగ్స్ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ ని తీసుకొచ్చి ఆ ఫోటోలు బయట పెట్టడం చూస్తూ ఉంటుంటే ఈ డ్రగ్స్ కేసులో ఆ హీరోయిన్ ని కూడా లాగి తన బండారాన్ని కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉన్నాయి కొన్ని శక్తులు అంటూ కూడా ఇది జోరుగా ప్రచారం సాగుతా ఉంది. లావణ్య వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, వీటన్నిటిని వ్యతిరేకిస్తుంది, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉంది. లావణ్యకు ప్రాణగండం ఉంది, లావణ్యను 50 లక్షల సుపారీతో హత్య చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు. మరి ఏంటి, పోలీసులకి ఇప్పటివరకు కంప్లైంట్ ఇచ్చిందా, తను ఏ విధంగా ముందుకెళ్ళిపోతాం? ఇప్పుడే ఈ వీడియోలు బయటకు వచ్చాయి కాబట్టి ఈ అంశాలన్నీ ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తా ఉన్నాయి కాబట్టి
ఈ వీడియోలన్నీ కూడా బేస్ చేసుకుని తను మళ్ళీ లీగల్ గా ప్రొసీడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, లేదా నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కిరణ్ అనే వ్యక్తి మస్తాన్ సాయితో మాట్లాడుతూ లావణ్యని ఎలాగైనా మట్టుబెట్టాలి, తను మట్టుబట్టేందుకు 50 లక్షల సుపారీకి సంబంధించినటువంటి కన్వర్షన్స్ అయితే ఇద్దరి మధ్యలో సాగినట్టు చాలా క్లియర్ గా స్క్రీన్ పైన ఇంతకుముందు ప్రసారమైంది. అదే వీడియోని తను ఆధారం కిందికి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనను చంపేందుకు కుట్ర పన్నుతా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు అంటూ కూడా ఈ ఆధారాలు పోలీసులకు ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్ గా దీనిపైన కుట్ర కేసు నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీనిపైన లావణ్య ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోబోతోంది అనే దానిపై క్లారిటీ రావాలి. ఈ ఎపిసోడ్ లో ఒక కొత్త హీరోయిన్ ని తెరపైకి తీసుకొచ్చి ఆ హీరోయిన్ వ్యక్తిగత ఫోటోలని బయటపెట్టి అంతకు ముందు డ్రగ్స్ తో ఉన్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేసి ఆ వీడియోని అటాచ్ చేసి ఈ హీరోయిన్ ని లాగేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ హీరోయిన్ కూడా గతంలో నార్సింగిలో ఉన్నటువంటి రాజస్థాన్ ఇంటి పక్కన ఉన్నటువంటి విల్లాలో ఉంటున్నారు. ఇద్దరు కూడా కొన్ని సందర్భాల్లో కలుస్తా ఉన్నారు అంటూ కూడా ఆ టెక్స్ట్ మెసేజ్ ని పెట్టి దాన్ని వైరల్ చేస్తా ఉన్నారు స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవితేజ. నాకు 5